టాలీవుడ్ టాప్ హీరోస్ చేయాల్సిన సినిమాలను పక్కన పెట్టేస్తున్నారా? సీక్వెల్, సిరీస్ సినిమాలకు ఇచ్చిన కాల్ షీట్స్ ని మిగతా సినిమాలకు కేటాయిస్తున్నారా? టాలీవుడ్ లోని ఆ ఇద్దరు హీరోస్ ఎందుకు ఉన్నట్టుండి ట్రాక్ మార్చారు? టాలీవుడ్ లీడింగ్ హీరోలు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ముందుగా చెప్పిన సినిమాలను కాదని వేరే ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దీంతో అప్పటి వరకు తమ హీరో కంటిన్యూ చేస్తాడనుకున్న సీక్వెల్ ప్రాజెక్టులను తమ హీరోలు వదులుకున్నారని తెలియడంతో అభిమానులు నీరుగారిపోతున్నారు. కార్తీ, సూర్య, రణబీర్ కపూర్ లాంటి అవుట్ సైడ్ హీరోలతో పాటు మన టాలీవుడ్ హీరోలు ఇలా లాస్ట్ మినిట్లో ప్లాన్ బి పేరుతో మరో ట్రాక్ పడుతున్నారు. యానిమల్ రిజల్ట్ తర్వాత యానిమల్ పార్క్ వెంటనే స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కథ కూడా సిద్ధమైపోయిందన్నారు. కట్ చేస్తే సందీప్ రెడ్డి ఇటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయాడు. రణబీర్ మిగతా ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు. తాజాగా బన్నీ, సుకుమార్ పుష్ప 3 తాలూకు అప్డేట్ ఇచ్చినట్లే ఇచ్చి దానికి కంటిన్యూటీ ఇవ్వలేనంటున్నారు. ఇక్కడ కథ విషయంలో ఇరువురికి సాటిస్ఫాక్షన్ లేదని తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం పుష్ప 2కు వచ్చే రిజల్ట్ బేస్ చేసుకుని పుష్ప 3కి కథ సిద్ధం చేయాలని అనుకుంటున్నారట. ఈ గ్యాప్ లో ఐకానిక్ స్టార్ అట్లీ, బోయపాటిలతో సినిమాలు చేయొచ్చని తెలుస్తోంది. అలాగే సుకుమార్ మరో ఇద్దరు హీరోలకు సినిమాలు చేసి పెట్టేలా కనిపిస్తున్నాడు. ఇక బన్నీ తరహాలోనే ప్రభాస్ అడుగులున్నాయి. నిన్నటి వరకు సలార్ 2 ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. గత నెల రోజులుగా యూనిట్ వర్గాల నుంచి ఇదే మాట వినిపిస్తూ వచ్చింది. కట్ చేస్తే నీల్ తారక్తో చేసే సినిమాకే తన డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి రీజన్ గా సలార్ 2 విషయంలో హీరో, దర్శకుల మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కల్కి రిలీజ్ తర్వాత ది రాజా సాబ్, హను రాఘవపూడి ప్రాజెక్ట్తో పాటు డిసెంబర్కు స్పిరిట్తో ప్రభాస్ బిజీ అయిపోతున్నాడు. సలార్ 2 కథ విషయంలో ఇద్దరు ఓ అండర్స్టాండింగ్ వచ్చే వరకు సలార్ 2 స్టార్ట్ అయ్యే సీన్ లేదు.